నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏంటిది కృష్ణ శతకం చెప్పుకున్నాం కదా. ఏ శతకం చెప్పుకున్నాము? శ్రీకృష్ణ శతకం చెప్పుకున్నాం కదా. అందులో ఉన్నటువంటి బిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓకేనా? ఫస్ట్ బిట్ వచ్చేసి వినండి మాట్లాడండి. వినండి మాట్లాడండిలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏందో చూద్దాం ఒకసారి. పాఠంలోని పద్యాలు రాగంతో పాడండి. చూడండి, మరి మీరు అందరూ రాగంతో పద్యాలు పాడుతున్నారా? ప్రాక్టీస్ చేయండి. అందరికీ పాడడం రావాలి, చూసైనా సరే పాడడం రావాలి. సరేనా? మరి మనం తర్వాత పాఠంలోని పద్యాలు నేర్చుకున్నారు కదా. ఇట్లాంటి పాటలు మీకు వస్తాయా? వాటిని పాడి వినిపించండి. పాఠంలోని పద్యాలు నేర్చుకున్నారు కదా. ఇట్లాంటి పాటలు మీకు వస్తాయా? వాటిని పాడి వినిపించండి అని అడుగుతున్నారు. మరి మీకు ఏమేమి వచ్చు కదా? గేయాలు ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాయి. తర్వాత చిన్న చిన్న వేమన పద్యాలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తే వినిపించాలి. ఓకేనా? రైట్. తర్వాత పాఠంలోని పద్యాలు ఎవరి గురించి ఉన్నవి? పాఠంలోని పద్యాలు ఎవరి గురించి ఉన్నాయి చెప్పండి. ఎస్, కరెక్ట్. శ్రీకృష్ణుని గురించి ఉన్నాయి కదా. తర్వాత 4వ ప్రశ్న, శ్రీకృష్ణుడి గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. ఏం తెలుసు చెప్పండి, చెప్తారా? రైట్. శ్రీకృష్ణుడు వెన్న దొంగ, అల్లరి పిల్లాడు. తెలుసా మీకు? రైట్, తెలుసు. రైట్, ఇవి చెప్పండి, మీరు చెప్పాలి ఇవన్నీ. ఓకేనా? రైట్. తర్వాత చదవండి బిట్టు చూస్తే పాఠం చదవండి. పాఠంలో కింది పదాలు ఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి, గీత గీయండి. రైట్. పాఠం చదవండి, పాఠంలో కింది పదాలు ఏ పద్యాల్లో ఉన్నాయో గుర్తించండి, గీత గీయండి అన్నారు. ఫస్ట్ వన్ ఏంటిది? బలమెవ్వడు. ఎక్కడుంటుంది? ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 122లో లాస్ట్ పద్యం. బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్, బలమెవ్వడు సుగ్రీవుకు, బలమెవ్వడు నాకు నీవే బలమవు కృష్ణ. ఓకే, ఫస్ట్ 4 పదాలు కూడా ఏమున్నాయి? బలమెవ్వడు అని ఉంది కదా. రైట్, వెరీ గుడ్, గుర్తించేశారు. తర్వాత దండమయ ఎక్కడుంది పద్యంలో చూడాలి. ఎస్, పేజ్ నెంబర్ 123లో ఫస్ట్ పద్యం. దండమయ విశ్వంభర, దండమయ పుండరీక దళనేత్ర హరి, దండమయ కరుణానిధి, దండమయ నీకు నెపుడు దండము కృష్ణ. దండమయ 4 పాదాల్లో కూడా ఫస్ట్ పదము అదే ఉంది కదా. తర్వాత 3వది నారాయణ ఎక్కడుంది మరి పద్యంలో? 123 పేజీలో 2వ పద్యం చూడండి. నారాయణ లక్ష్మీపతి, నారాయణ వాసుదేవ నందకుమార, నారాయణ నిను నమ్మితి, నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ. నారాయణ 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 ఉంది కదా. రైట్, వెరీ గుడ్. తర్వాత దిక్కెవ్వరు.
దిక్కెవరు దాని తర్వాత పద్యంలోనే ఉంది చూడండి. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు ప్రహ్లాదుకు, దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడున్, దిక్కెవ్వరయ్య హల్యకు, దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ. రైట్, దిక్కెవ్వరు. ఆ పద్యంలో మొదటి 4 పదాలు కూడా అదే, దిక్కెవ్వరు దిక్కెవ్వరు దిక్కెవ్వరు. రైట్, బాగా గుర్తించేస్తున్న చకచక. ఓకేనా, మంచి పిల్లలు. తర్వాత 5వది చూడండి, నీ నామము. లాస్ట్ పద్యంలో చూడండి, నీ నామము భవహరణము, నీ నామము సర్వ సౌఖ్య నిహవకరంబున్, నీ నామమృతము, నీ నామమృత పూర్ణము, నీ నామము నేదలంతు నిత్యము కృష్ణ. నీ నామము. రైట్, ఆ పద్యంలో ఫస్ట్ నీ నామం అనే ఉంది. తర్వాత 6వది చూడండి, హరి. హరి, హరి ఎక్కడుంది? ఉందా ఎక్కడైనా? ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ శతకం స్టార్టింగ్లో చూసినట్లయితే హరి, హరి అను 2 అక్షరములు, హరించును పాతకముల నంబుజనాభ, హరినీ నామ మహత్వము, హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. ఉంది కదా. రైట్, ఇంకా హరి అనేది సపరేట్గా ఉంది చూడండి. ఇక్కడ దండమయ కృష్ణలో మనకు దీర్ఘంతో కూడినటువంటి హరి ఉంది కదా, అదేనా? రైట్, అది ఇక్కడ ఉంది చూడండి, పేజ్ నెంబర్ 123లో ఫస్ట్ పద్యంలో సెకండ్ లైన్లో లాస్ట్ ఉంది చూడండి, హరి అని ఉందా? రైట్, వెరీ గుడ్, అన్నీ గుర్తించేశారు, మంచి పిల్లలు. తర్వాత చూడండి, ఆ బిట్టు కింది పద్యాన్ని తప్పులు లేకుండా చూసి రాయండి. నీవే తల్లివి తండ్రివి, ఎక్కడుందా పద్యము? పాఠం స్టార్టింగ్లో ఉంది కదా, మొదట నీవే తల్లివి తండ్రివి. ఆ మొదటి పద్యాన్ని ఇందులో చక్కగా తప్పులు లేకుండా రాయండి. ఓకేనా? రైట్, అదైన తర్వాత ఇక్కడ చూడండి, కింది పాదాలు చదవండి, వాటిలోని ప్రాస పదాలు గుర్తించి రాయండి. ఏముంది? చిన్న కొంగ, రావి చెట్టు, పచ్చి గడ్డి, పొట్టి బుడత, మొండి బండ, చిట్టి ఉడత, వెన్న దొంగ, వెండి కొండ, చిచ్చు బుడ్డి, బావి గట్టు, ఇలా ఉన్నాయి. మనకు పక్కన ఉదాహరణ ఇచ్చారు, చిన్న వెన్న అని. చిన్న ఎక్కడుంది? ఫస్ట్ దాంట్లో చిన్న ఉంది. ఇక్కడ సెకండ్ డబ్బాలో వరుసలో చూస్తే వెన్న దొంగ అని ఉంది. అంటే అక్కడ చిన్న తీసుకున్నాం, ఇక్కడ వెన్న తీసుకున్నాం. నా వచ్చింది కదా, వాటిని ప్రాస అంటారు అనమాట. చివరన ఒకే అక్షరం అలానే వస్తే ప్రాస పదాలు అంటారు వాటిని. ఓకేనా? రైట్, అయితే చిన్న వెన్న పెట్టారు. తర్వాత ఇంకోటి ఇచ్చారు మనకు, మొండి వెండి అని. మొండి ఎక్కడుంది? ఫస్ట్ వరుసలో చివరన ఉంది. తర్వాత మధ్యలో చూడండి, సెకండ్ వరుసలో వెండి అనేది ఉంది. అవి 2 మొండి వెండి ఒక ప్రాస అయిపోయింది, ప్రాస పదాలు అయిపోయినాయి. అదేవిధంగా చిన్న అయిపోయింది కాబట్టి దాని పక్కన ఏముంది? కొంగ ఉంది. ఇటేమైనా ఉందా? దొంగ. సెకండ్ దాంట్లో దొంగ ఉంది చూడండి, కొంగ దొంగ అని రాయండి. తర్వాత పచ్చి గడ్డి, ఇక్కడేముంది? పచ్చి ఉంది. పచ్చితో ఏదైనా వస్తుందా? లేదు ఇటు సైడు, కాబట్టి గడ్డితోనేమైనా ఉందా? గడ్డి. బుడ్డి, ఇక్కడ చూడండి చిచ్చు బుడ్డి ఉంది కదా, గడ్డి బుడ్డి, అది రాయాలి పక్కన. అదేవిధంగా పొట్టి, చిట్టి. ఫస్ట్ ఇక్కడ పొట్టి సెకండ్ వరుసలో చూడండి చిట్టి ఉంది ఫస్ట్, అది రాయండి. మొండి అక్కడ రాశారు, మొండి వెండి. తర్వాత బుడత ఉడత, పొట్టి తర్వాత బుడత ఉంది కదా, బుడత ఉడత. ఇది నేను పిక్ కూడా పెడతాను, జాగ్రత్తగా మీరు రాసే ప్రయత్నం చేయండి.
ఓకేనా. తర్వాత ఆ, ఇది జాగ్రత్త చేయండి. ఓకే పిల్లలు, తర్వాత నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఓకేనా. థ్యాంక్ యూ పిల్లలు.